బొగ్గు పరిశ్రమని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నటువంటిది ఆనాటి కాంగ్రెస్ క్యాప్టివ్ మైనింగ్ పేరుతో, ఈనాటి బీజేపీ ప్రభుత్వం కమర్షియల్ మైనింగ్ పేరుతో. దీనికి తోడుగా ఎంఎండిఆర్ యాక్ట్లో అమెండ్మెంట్ తీసుకొచ్చి దేశంలో ఏ బొగ్గు బ్లాక్ అయినా సరే ఆక్షన్లో పాల్గొని పొందినట్లయితేనే వాళ్ళు నిక్షేపాలను వెలికి తీసేటువంటి ఒక అమెండ్మెంట్ చేయడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటిది. ఇది ప్రైవేటీకరణకి ఇంకా వేగవంతం చేసేటువంటి ప్రక్రియ. దాంట్లో భాగంగానే సింగరేణికి కూడా అదే వేలం ద్వారా రావాలి అని అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఒక్కరు మాత్రమే బొగ్గు బ్లాకులు వేలం లేకుండా నామినేషన్ పద్ధతిలో ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాలపైన సింగరేణికి మాత్రమే హక్కు ఉన్నది, ఇక్కడ మోనోపాలి ఉన్నది అనేటువంటిది చెప్పుకుంటున్నటువంటిది ఒకే ఒక్కరు కేసీఆర్ గారు. ఈరోజు అన్ని పార్టీలు, తెలంగాణలో ఉన్నట్టు అన్ని పార్టీలు కానీ జాతీయ సంఘాలు, ట్రేడ్ యూనియన్లు కూడా ఆ రోజు ఇదే నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలని చెప్పి అందరూ కూడా యూటర్న్ తీసుకున్నారు. కానీ ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అదే స్టాండ్ మీద నామినేషన్ పద్ధతులు అని చెప్పిండ్రు. దాని ఫలితమే కన్సిస్టెంట్గా ఈ తాడిచెర్ల దానికి సంబంధించి చూస్తే 95లో దాన్ని ఏదైతే చూసిన ఆ బ్లాక్ను గుర్తిస్తే 2013లో దానికి అనుమతులు మనకు సింగరేణికి ఇస్తే దానిపైన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కన్సిస్టెంట్గా అధికారులతోటి, మంత్రిగా కేటీఆర్ గారు అయితేంది, కేసీఆర్ గారు అయితేంది, స్వయంగా లెటర్ రాసుకుంటూ ఈ నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలని చెప్పినటువంటి దాని ఫలితంగానే ఈరోజు కిషన్ రెడ్డి గారు తప్పని పరిస్థితులలో ఇవ్వాల్సినటువంటి వచ్చింది అనేటువంటి. ఇది ఇందాక ఈశ్వరన్న గారు చెప్పినట్టు ఇప్పటి వరకు ఒక 20-30 ట్రాంచీలు అయినాయి ఆక్షన్లో. ఇప్పటి వరకు తాడిచెర్ల బ్లాక్ అనేటువంటిది ఏ ట్రాంచీలో కూడా లేదు. కాబట్టి అది ఎక్కడ లేనటువంటిది. ఆ రోజు 2013 నుంచే మనం ప్రియర్ పర్మిషన్స్ కోసం అయితేంది, లీజ్ కోసం అప్లై చేసినటువంటిది పెండింగ్లో ఉన్నటువంటి సందర్భంలో దాన్ని ఈరోజు ట్రాంచీలో ఆక్షన్లో పెట్టకుండా ఉన్నటువంటిది ఏదో లీగల్ ఒపీనియన్ తీసుకున్నామని చెప్పి ఈరోజు చేస్తున్నట్టుగా సుమనన్న చెప్పినట్టుగా ఇదొక నాటకం, డ్రామాలాడి కార్మికులను లేకపోతే ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి టీబీజీకేస్కి వస్తున్నటువంటి ఆదరణ చూడలేకనే ఇదొకటి కేటాయింపు చేసి డైవర్ట్ చేద్దామనేటువంటిది భాగమే తప్పితే వేరేది కాదు అనేటువంటిది. ఈరోజు కోల్ ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితి, సింగరేణిలో పరిస్థితిని చూసినట్లయితే కోల్ ఇండియాలో వనరులు ఎక్కువ ఉన్నాయి, ఖనిజ నిక్షేపాలు, కానీ అక్కడ టెక్నాలజీ కానీ మ్యాన్ పవర్ కానీ లేనటువంటి పరిస్థితి. రిక్రూట్ చేస్తలేరు. కొత్తగా రిక్రూట్మెంట్ కానీ లేదా వారసత్వ ఉద్యోగాలు రద్దు చేయడం అయితేంది. సింగరేణిలో ఉన్నట్టుగా కేసీఆర్ గారు పెట్టినట్టుగా మెడికల్ బోర్డు కానీ కారుణ్య నియామకాలు అనేది కోల్ ఇండియాలో లేదు. 6.5 లక్షలు ఉంటే ఈరోజు 2 లక్షలకు వచ్చినటువంటిది అక్కడ మ్యాన్ పవర్. అదే సింగరేణిలో చూసినట్లయితే ఈరోజు మాకు వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి, నైపుణ్యత కలిగినటువంటి కార్మిక శక్తి ఉన్నది, అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. మీరు ఏ టైంలో ఎవరికి ఎంత సప్లై చేయాలి అంటే కూడా ఇప్పటికి కూడా ఒక కస్టమర్కి కూడా ఇబ్బంది కాకుండా సప్లై చేస్తున్నటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటిదేమో సింగరేణి. ఈరోజు ఎక్సెస్ మ్యాన్ పవర్ అంటుంది కేసీఆర్ గారు. 16,000 కారుణ్య నియామకాలతో పాటుగా ఇంకా ఇచ్చినటువంటి ఎక్సెస్ మ్యాన్ పవర్ ఉన్నది అని చెప్తున్నటువంటి దగ్గర ఇక్కడ మాకు బొగ్గు బ్లాకులు ఎందుకు కేటాయించవు అని అడుగుతున్నది ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని సింగరేణి కార్మిక వర్గం. అక్కడున్న దానికి ఇక్కడున్న దానికి పోల్చమని అడుగుతా ఉన్నాం. కాబట్టి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అనేటువంటిది. ఈరోజు తాడిచెర్ల బ్లాక్ అనేటువంటిది ఈరోజు 1:10లో ఉన్నటువంటి స్ట్రిప్పింగ్ రేషియోలో ఉన్నటువంటిది, G9 గ్రేడ్తో ఉన్నటువంటిది, ఈరోజు అక్కడ ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉన్నటువంటిది కూడా. కాబట్టి కిషన్ రెడ్డి గారు ఇక్కడ మీరు ఆలోచించాల్సింది, దీన్ని మీరు అనుమతి ఇచ్చినట్టే కాదు, ఫారెస్ట్ ఏరియాకు ఇప్పటి వరకు సింగరేణిని సిపియుగా గుర్తించింది, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్గా గుర్తించి ఆ స్టేటస్ ఉండడం వల్ల ఫారెస్ట్ అనుమతులు అనేటివి త్వరితగతిన వచ్చినాయి. ఇప్పుడు ఆ స్టేటస్ తొలగించడం వల్ల సింగరేణికి ఫారెస్ట్ ల్యాండ్ అక్వైర్ చేయడానికి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే మీరు సింగరేణిలో ఉన్నటువంటి అన్ని ఫారెస్ట్ అనుమతులకు క్లియరెన్స్ వచ్చేటట్టుగా మీరు బాధ్యత కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీపైన ఉన్నది. ఇక్కడ ఒక తెలంగాణ బిడ్డగా ఉన్నటువంటి బొగ్గు మంత్రిత్వ శాఖకు ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి మీరు, అందుకే ఈరోజు సత్తుపల్లి బ్లాక్ 3 లేదా
కోయగూడెం బ్లాక్ 3 ఆక్షన్లో 6వ కొన్ను అవంతికకు వచ్చినాయి కదా, వాళ్ళు తీయలేకపోతున్నారు కదా, దాన్ని ఎందుకు రద్దు చేయలేకపోతున్నారు, ఎందుకు సింగరేణికి నామినేషన్ పద్ధతిలో ఇవ్వలేకపోతున్నారు? కోర్టు కేసు వేసినట్లయితే కేసును పరిష్కరించలేనటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయా? మరి దాన్ని ఎందుకు పరిష్కరించట్లేదు? కాబట్టి ఆ 2 బ్లాక్లను ఇవ్వడంతో పాటుగా ఈరోజు శ్రావణపల్లికును KK6కు ఎవరు రానటువంటి దాన్ని వాటిని కూడా ఎందుకు ఈరోజు కేటాయించలేకపోయినావు నామినేషన్ పద్ధతిలో అనేటువంటిది. ఈరోజు డిప్ సైడ్ బ్లాక్ ఏదైతే మనుగూరులో ఉన్నటువంటిది మొన్న ఎవ్వరు వేయకపోతే ఈరోజు జెన్కో వేసినటువంటిది. సింగరేణితో పాటు జెన్కో ఒక్క టెండర్ మాత్రమే వేసింది. జెన్కో తోటి ఎందుకు వేయించిండ్రు? దీనికి కాలయాపన ఎందుకు చేస్తూ ఉన్నారు? కాబట్టి ఇలాంటి అన్నిటి మీద కూడా ఆలోచించి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ బీజేపీలు అనేటి కార్మికులను మభ్యపెట్టడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇలాంటివి చేస్తూ ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కన్సిస్టెంట్గా ఈ యొక్క సింగరేణిని రక్షించుకోవాలి, అభివృద్ధి పథంలో నిలపాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేటువంటి దాంతో ఉన్నది. కాబట్టి వీళ్ళకి ఆ మంచి పేరు వస్తుంది అనేటువంటి దాంట్లో ఏదో డైవర్షన్ చేసినటువంటిదే ఈ తాడిచెర్ల బ్లాక్ 2 కేటాయింపు అనేది. దీంట్లో భాగంగానే మిగతా బ్లాకులన్నింటినీ కూడా ఇవ్వాలి అని, అలాగే గొలేటి ఓపెన్ కాస్ట్ అనుమతులు అయితేంది, మాదారం ఓపెన్ కాస్ట్ అయితేంది, KKOC మందమర్రి అయితేంది, పూసపల్లి ఇందాలం ఎల్లందు అయితేంది, అలాగే మనుగూరులో ఉన్నటువంటి ఇంకొక ఓపెన్ కాస్ట్ అది. ఈ 5 ఓపెన్ కాస్ట్లు మాకు లీజ్ ఉండి ఫారెస్ట్ అనుమతులు, పర్యావరణ అనుమతుల కోసం వెయిట్ చూస్తూ ఉన్నది. ఇది కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనికి అనుమతులు ఇచ్చినట్లయితే ఈ 5 బ్లాకులు స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆక్షన్లో ఉన్నటువంటి తీయలేనటువంటి వాటిని కూడా రద్దు చేసి మాకు ఇచ్చినట్లయితే సింగరేణికి బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. అలాగే ఉద్యోగాలు కూడా వేల మందికి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలి అనేటువంటిది సింగరేణి కార్మిక వర్గంగా మేము భావిస్తూ ఉన్నాం.